మునిగిన వరి పంటలకు నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం వాగు వెంట మునిగిపోయినటువంటి వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్పపీడనం ప్రభావంతో గతంలో ఎన్నడూ లేని విధంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. దీంతో చెరువులు కుంటలు నిండి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి వరి పంటలను నీట ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోతే మండలం నామవరం నుంచి మఠంపల్లి మండలం యాతవాకిళ్ల వరకు సుమారు 2000 ఎకరాల వరకు వరి పంటలకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ కార్యక్రమం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి, మండల కార్యదర్శి చంద్రయ్య, ఆర్ఏ రామయ్య, రామకృష్ణారెడ్డి, స్టాలిన్ రెడ్డి, పిచ్చయ్య, జోలకంటి నుంచి యాతవాకిలకు ఉన్నటువంటి వాగు మొత్తం కూడా పెద్ద ఎత్తున పొంగి పొందుతున్న పరిస్థితి ఉన్నది. ఈ వాగులో సెంటర్ నుంచి అటొక 150 మీటర్లు, ఇటొక 150 మీటర్ల చొప్పున మొత్తం పరుచుకొని ఇరువైపు ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉన్నది. పొలాలు మొత్తం ఇక మన భవిష్యత్తులో పండే పరిస్థితి లేదు. చాలా చోట్ల వాగులుగా కొట్టుకుపోయి అట్లా నష్టమైంది. బాగా మట్టి కొట్టిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల పొలాలు మొత్తం కూడా మునిగిపోయి ఏం మన భవిష్యత్తు పని రాకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం ఈ నుంచి ఆడికి లెక్క చూసుకుంటే దాదాపు 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వాగు పోతున్న పరిస్థితి ఉన్నది. 60 కిలోమీటర్ల అటు ఇటు చూసుకున్నప్పుడు దాదాపు కొన్ని 100 ఎకరాల పొలాలు నష్టపోయినటువంటి పరిస్థితి. పొలాలు ఏమాత్రం కూడా చేతికి రానటువంటి ఈ నష్టం జరుగుతుంది రైతాంగానికి. కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రులు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి దాపరించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నష్టాన్ని కరెక్ట్ అంచనా వేయాలి. కుటుంబాలుగా ఏదో మేటలు కొట్టిన కాడికి ఇస్తామనేది కరెక్ట్ కాదు. పొలాలు ఏదైతే పంటకు కూడా పనికి రాకుండా నష్టపోయిన పొలాలని అంచనా వేయాలి. క్షేత్రస్థాయిలో అంచనా వేసి నష్టపరాన్ని అందించాలని చెప్తాను. ఈ ప్రాంతం మొత్తం నావాల నుంచి కీదారు కూడా వరకు ఉన్నటువంటి మొత్తం కూడా ఇరువైపులా పొలాలు పెద్ద ఎత్తున మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి. 2-3 రోజుల నుంచి మునిగిపోతే యాతవాకిల వరకు 2-3 రోజుల నుంచి కూడా నీళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి పొలాలు ఏమాత్రం పనికిరావు. ప్రభుత్వం వెంటనే అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి దానికి సంబంధించిన రైతాంగాన్ని ఆదుకోవాలని. చాలా చోట్ల ఈ వాగేమట్టున్నటువంటి దాంట్లో మోటార్లు కూడా ఉన్నాయి. మోటార్లు, బోర్లు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. వాటిని కూడా అంచనా వేయాలి. ఇప్పటికి మోటార్లు కనపడుతూ ఉన్నాయి వాగులలో. కాబట్టి అట్లాంటి బోర్లు ఏదైతే నష్టపోయినా, మోటార్లు నష్టపోయినా కూడా నష్టపరం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రైతాంగం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. సూర్యాపేట జిల్లాలో గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్య రెండో దఫా మళ్ళా నిన్న మొన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల